శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ శివాయ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. జంబూద్వీపం నుండి అనేక విధములైన రత్నములు బయలుదేరును. ఆ ద్వీపములన్నింటిలోనూ ప్రజల యొక్క క్రమములు ఇట్లా చెప్పబడుచున్నవి. అంతటినూ బ్రహ్మచర్యంతోనూ సత్యంతోనూ దమంతోనూ ప్రజలు ఉందరు. ఆరోగ్యము ఆయు ప్రమాణములు అంతటినూ రెండింతలు. ఈ పుష్కర ద్వీపమున 2 దేశములున్నవి. వానిని అచట సజ్జనాలంకృతులైన ప్రజలను ఈశ్వరుడు దండమునెత్తి రక్షించెను. త్రిభువనములకు ఈశ్వరుడైన బ్రహ్మయు రక్షించెను. విష్ణువుతో కూడియు శివునితో కూడియు ఉన్న ఆ దేవుడైన బ్రహ్మ వారికి తండ్రి ప్రయత్నం లేకయే వచ్చినదియు షడ్రసంలో కలదే మహాబలమైన భోజనం నచ్చటి ప్రజలు ఎల్లప్పుడూ భుజింతురు. తర్వాత పుష్కర ద్వీపమునకు పైగా ఆవరించి ఉన్న మహాసముద్రము కలదు. అది తీయని నీరు కలది, అంతటా చుట్టి ఉన్నది. దానికి పైన గొప్ప లోకస్థితి కలదు. అచ్చటి భూమి బంగారపుదై రెండింతలైనది. భూమి అంతయు ఏకశిలవలే ఉండను. దానికంటే పైన పర్వతం దాని పొలిమేర చివర ఒక మండలమును కలవు. ఆ పర్వత ప్రకాశమును ఆ ప్రకాశమును పై లోకాలోక పర్వతమును అను పేరు చెప్పబడను. ఆ పర్వతం కింది వైపున వెలుగు, దానికి చీకటి ఉండను. దాని ఎత్తు 10,000 యోజనములు, అంతే దాని విస్తారము. అది భూమిపైన ఇష్టం వచ్చినట్టు పోవనిది కూడా. ఆ లోకమున కనబడినది అను అర్థము గల లోక శబ్దమున్నది. నిరాలోకమున కనబడు వారితో కూడా ఇది అను అర్థం ఇచ్చు అసలోకత ఉన్నది. జనము గల మానవాది లోకము కొరకై అంతఃకాంతి గల లోకము సమ్మతమైనది. నిరాలోకమన్నదో కనబడని విధముగా బహిర్భాగమున చీకటి గల అదే పర్వతముగా సమ్మతమైనది. లోకాలోక పర్వతం అంతర్భాగమున సూర్యకిరణములచే ప్రకాశించినది, బహిర్భాగమున చీకటితో ఉండునని తెలుసుకొనవలెను. లోక పర్వతపు సమస్త విస్తారము వెలుగు నిండినది. వెలుపల అంతటిను పరిచ్ఛిన్నమై అది నీటితో ఆవరించబడి ఉన్నది. అది నిరాలోకము. ఆ వెలుగులేని ఆలోక పర్వతమునకు పై భాగమున ఒక అండము ఆవరించి ఉన్నది. ఆ అండము లోపల ఈ లోకములను 7 ద్వీపములు గల భూమియు కలదు. లోకములు భూర్లోకము, భువర్లోకము, స్వర్లోకము, మహర్లోకము, జనోలోకము, తపోలోకము, సత్యలోకము అనేవి సంగ్రహముగా 7. దానిపైన లోకాంతము కూడా ఇంత అని తెలియవలెను. శుక్లపక్షం మొదటి నుండి పడమటి దిశలో కుంభమున ఉన్న చంద్రుని వలె ఆ గుడ్డు శరీరం తెల్లగా ఉండెను. సృష్టి కారణభూతుడైన అవ్యయాత్మని నుండి వచ్చిన ఇటువంటి అండములు అడ్డముగాను ఊర్ధ్వభాగమునను అధోభాగమునను 1000 కోట్లు కలవు. 7 ప్రాకృత కారణముల చేత అది ఆవరించబడినది. 10 కన్నా మించి అన్నీ ఒకటి నుండి ఒకటి పుట్టినవై, ఒకదాన్ని ఒకటి చుట్టినవై, ఒండొరులను ధరించుచున్నవి. ఈ అండమంతటను గొప్ప సముద్రం ప్రవేశించినది. ఆ సముద్ర జలముచే ధరింపబడుచున్నదై నిలిచి ఉన్నది. ఘనజలము యొక్క వెలుపల అడ్డముగాను నిలువురను ఉన్న మండలములకు అనుగుణముగా అంతటను ఘన తేజస్సుతే ధరించబడుచు అది నిలిచి ఉన్నది. ఇనుము బెల్లముల వలె ఉన్న అగ్ని మండలాకారం దాల్చినదై అంతటను ఘనవాయువుచే ధరించబడుచున్నదై అది నిలిచి ఉన్నది. పంచభూతములలో ఆది అయినది ఆకాశము. పంచభూతములకు ఆది అయినది మహాన్. ఈ మహాన్ అనంతమైన అవ్యక్తంచే వ్యాపించబడినదై ధరింపబడుచున్నది. ఈ అనంతమైన అపరివ్యక్తం లేక అవ్యక్తం 10 విధములై సూక్ష్మమైనది. అంతము లేనిది, ఆత్మనిగ్రహం కలది, చావు పుట్టుకలు లేనిది, ఆ పైన మించి భయంకరమైనదియో ఆధారము లేనిదియో అరోగమైనదియో అనేక సహస్ర యోజనముల ఎడమ కలదియు చీకటితో ఆవరించబడి చీకటే నిరాలోకము. అది పొలిమేరలు లేనిది, దేశ విభాగం లేనిది, దేవతలకు కూడా తెలియనిది, ఏ వ్యవహారము లేనిది. చీకటి చివరను ఆకాశం చివరను సమ్మాన్యమై ప్రసిద్ధమై ప్రకాశించే ఒక గొప్ప శివాలయం కలదు. ఆ దివ్యస్థానం దేవతలకు కూడా పోవుటకు అలవి కానిది అది అని వేదము. అది మహాదేవుని యొక్క మర్యాదలో స్థాపించబడినది. చంద్రసూర్యులచే తప్పించబడినది గాని లోకములు ప్రసిద్ధి చెందినచో ఇవి జగత్తు యొక్క లోకములు, సంశయం లేదు. పాతాళ ప్రదేశం నుండి అట్లే భూమిపై నుండి వాయువుకు 7 స్కందములు కలవు. ఓ ద్విజులారా, అవి బ్రహ్మ నివాసములతో కూడినవి. పాతాళం నుండి స్వర్గం వరకు 5 విధముల మార్గం కలదు. ఇది జగత్తు యొక్క ప్రమాణము. ఇది సంసార సాగరము. ఈ విధంగా జగత్తు యొక్క ప్రవృత్తి ఆద్యంతములు లేనిదై అనేక జాతులు పుట్టినదై నడుచును.
అది విచిత్రమై ఒకచోట నిలిచినదిగా ఉండదు. ఈ భౌతికం అనేది సహజంగా బహు విస్తారమైనది. అతీంద్రియములై మహాభాగ్యవంతులైన సిద్ధుల చేత కూడా చూడబడదు. భూమిపైన అగ్ని వాయువులకు అట్లే మహాతమస్సునకు అనంతుడైన ఈశ్వరునికి ఓ ద్విజోత్తములారా క్షయము కాని, పరిమాణం కాని, అంతము కాని ఉండదు. ఈతడు అంతటా అనంతుడు, అన్ని స్థానముల యందును అనంతుడని పఠించబడను. పూర్వం ఈ నామము అను కీర్తనమును నాచే అతని గురించి చెప్పబడింది. అట్టి అంతటా ఇతడు శివనామంతో మీకు పూర్తిగా చెప్పబడినాడు. అట్టి ఇతడు అంతటా ఉండవాడుగా అన్ని చోట్లలో పూజించబడును. భూమి అందును, పాతాళమందును, ఆకాశమునందును, వాయువునందును, అగ్ని అందును, సమస్త సముద్రములందును, స్వర్గములందును, అట్లే తపస్సులందును ఈ శివుడే మహాజ్యోతి కలవాడుగా ఉండను. అట్లే అనేక విధములు విభజించబడిన అంగము కలవాడై మహాయోగైన మహేశ్వరుడు, సర్వలోకములలో లోకేశ్వరుడైన శివుడు అనేక విధములుగా పూజించబడను. ఈ విధముగా పరస్పరముగా పుట్టిన పరస్పరముగా ధరించబడుదురు. ఆధారాధేయ భావమున వారు వికారి యొక్క వికారములు, వీరివి మొదలైనవి వికారములు. అవి పరస్పరముగా పరిచ్ఛిన్నములు, పరస్పరము అధికములైనవి, పరస్పరములలో ప్రవేశించినవి. పరస్పరంలో ప్రవేశించినందున అవి స్థైర్యమును పొందినవి. విశేషములుగా అన్యోన్య ప్రవేశం వలన పూర్వం అవి శేషములుండేవి. పృథ్వీ మొదలు వాయువు వరకు 3 పరిచ్ఛిన్నములు. గుణములు తగ్గుటచే పరిచ్ఛేదం విశేషించి కలదు. తక్కిన వానిలో భేదము సూక్ష్మమగుటచే ఇచ్చట విశేషముగా భావించబడటలేదు. ఆ పృథివ్యాది భూతముల కంటే పరముగా ఆలోకమనబడినది. భూతములు అలోకమగు ఆకాశమున అంతటా పరిచ్ఛిన్నములు. పెద్ద గిన్నెలో చిన్న గిన్నె అంతర్గతమై ఇముడినట్లు పరస్పర సమాశ్రయం వలన పరస్పరముగా తగ్గినవి అగును. 1 2లో కలిసినచో 1 ఉండదు, అట్లే 2 1లో కలిసినచో 2 ఉండదు. ఈ విధము ఒండరులు కలిసినచో ఒండరులు కూడా ఉండరు. అట్లే ఆలోకమగు ఆకాశమున భేదములు అంతర్గతములైపోవును, కనబడవు అని అంగీకరించబడినవి. పృథ్వీ మొదలు వాయువు వరకు గల మొత్తము 4 భూతములు పరస్పరముగా అధికములు. ఈ భూతములున్నంత వరకు ఉత్పత్తి జరుగుతూ ఉండును. జంతువులకు ఇట సంస్కార్తము భూతములలో అంతర్గతమైనదిగా సమ్మతమైనది. భూతములను వదిలి కార్యోత్పత్తి ఉండదు కావున కార్యాత్మక భేదములు కూడా అట్లే పరిమితములు అని సప్తద్వీప సముద్రయుగ భూమి యొక్క సన్నివేశం విభాగములతో పాటు నాచే ఓ ద్విజులారా మీకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పబడినది. ప్రధానం యొక్క విశ్వరూపత్వం విస్తారం వల్లనో మండలం వల్లనో చక్కగా లెక్కించబడట చేతనో పరిమాణంలో ఏకదేశికమే. ఈ జగమంతయు ఆ భగవంతుని యొక్క అధిష్టానమైనది. ఈ విధంగా 7 భూతగణములు పరస్పరంగా చక్కగా ప్రవేశించినవి. ఇంతటి సన్నివేశమైతే నాచే భావించుటకు శక్యమైనది. ఓ రాజా, సన్నివేశ విషయంన ఇంతయే వినదగినది. ఈ 7 ప్రకృతులు పరస్పరము ధరించను. ఈ అల్ప ప్రకృతులలో అల్ప పరిమాణంతోనే లెక్కించుటకు ఇచ్చట చెప్పబడుతున్నది. అడ్డముగాను నిలువుగాను క్రిందుగాను ఉన్న ప్రకృతులు లెక్కింప అలవిగానవి. తారకల సన్నివేశమైతే దివ్యమైన మండలం వరకు ఉన్నది. భూమి యొక్క మర్యాద సన్నివేశమైతే మండలము అనుసరించి ఉన్నది. ఓ ద్విజోత్తములారా, ఆ తర్వాత భూమి అందున్న పైవాన్ని గురించి చెప్పెదను. ఓం సహనాభవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.